అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. సింహం వారికి గనక చూసుకుంటే గనక వీళ్ళకి ఏమిటి బెనిఫిట్ ఏమిటి? గురుబలం ఉంది సింహానికి. అంటే ఏమిటి? కొంచెం దైవ కార్యాలు, దైవ సంబంధించినటువంటి విషయాలు బాగా కలిసి వస్తాయి వీరికి. ఒకటి. రెండవ స్థానంలో కొంచెం కేతు ఉన్నందుకు ఫైనాన్స్ విషయంలో కొంచెం దాన్ని బ్లాక్ అవ్వడం కానీ, లేకపోతే దాన్ని రకరకాల మార్గాల్లో మళ్లించాల్సిన పరిస్థితి కానీ వస్తూ ఉంటుంది సింహం వారికి. అదేవిధంగా కొత్త అగ్రిమెంట్స్, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, సింహరాశి వారికి చాలా బాగుంది. ఫ్రెండ్స్ మూలంగా కొంత లబ్ధి జరుగుతుంది. రాజకీయ మూలంగా కొంతవరకు బాగుంటుంది. ఎవరినైనా ఇష్టపడి ప్రపోజ్ చేసేటువంటి విషయాలు, ప్రపోజల్స్ ఫలిస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ నెలలో. మరి సింహం వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే, పార్ట్నర్షిప్స్ చేసే విషయంలో ఎవరితోనైతే పార్ట్నర్షిప్స్ చేస్తారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఫైనాన్స్ విషయం, పార్ట్నర్స్ విషయం ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు యూట్యూబ్స్లోని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒక చిన్న తప్పిదం మాట్లాడినా అది అంతా వైరల్ అవ్వడం జరుగుతుంది. ఆ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు అది ఎట్లాంటి ఫుడ్, ఎక్కడ తింటున్నాం ఏంటనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే 2వ స్థానంలో కేతు ఉన్నాడు, 7వ స్థానంలో పాపగ్రహం ఉంది. శాస్త్రాల్లో ఏం చెప్తారు? 7వ స్థానం బట్టి మీ ఫుడ్ ఏంటనేది తెలుస్తుందని చెప్తారు. కాబట్టి ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ ఏమేమి తింటున్నామని చూసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీరు ఈ సింహం వారు చేయవలసినటువంటిది దత్తాత్రేయుడు యొక్క ఉపాసన, లేదా ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేనట్లయితే జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ చేస్తూ ఉండాలి. ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుజీ? ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి గణపతి ఆరాధన, దత్తాత్రేయ ఉపాసన చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.